నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం పర్యటించి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉన్నటువంటి లోపాలను కనుక త్వరలో సరిదిద్దకపోతే దానికి సంబంధించిన పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు ఏంటా లోపాలు? ఆ లోపాల్లో ఒకటి దొంగ ఓట్ల. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం అనేది అసలు ఏ విధంగా చూడాలి అంటారు? ఉన్న లోపాలు ఏంటి అంటే అందులో ఒకటి దొంగ ఓట్లు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొంచెం ఆలోచించి గట్టిగా అంటే చాలా క్రమశిక్షణగా వ్యవహరించండి అన్నట్టుగానే చెప్పింది అన్నట్టు టాక్ వినిపిస్తోంది. అసలు ఉన్న లోపాలు ఏంటి, ఇచ్చినటువంటి గట్టి వార్నింగ్ ఏంటి? సో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీగా కంప్లైంట్స్ వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. దొంగ ఓట్లు చేస్తున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సో దొంగ ఓట్లు అని అంటే కొన్ని దొంగ ఓట్లు అనుకూలంగా ఉండేటువంటి వాటిని చేర్చుకోవడం, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు లేదా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లని బల్క్గా తీసేస్తున్నారు అనేది కంప్లైంట్లు వెళ్ళాయి. వెళ్ళినటువంటి క్రమంలో ముసాయిదా ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి తప్పుల్ని కానీ, దాంట్లో ఉన్నటువంటి అవకతవకలను కానీ, అక్రమాలను కానీ మొత్తం ఐడెంటిఫై చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు వాళ్ళు చాలా క్లియర్గా ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లైంట్ చేసింది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది, అది మేం కాదని చెప్పి చేశారు. సో ఇలా ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్ చేస్తున్నటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దృష్టి సారించింది. ఆ క్రమంలో ప్రత్యేకమైనటువంటి ఒక బృందం 2 రోజులు పర్యటించినటువంటి సందర్భంగా కొన్ని చోట్ల అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయి, ఓటర్లు తీసివేయటాలు, తొలగించడాలు ఇవన్నీ కూడా జరిగాయి. అలా జరగడానికి లేదు, అలా జరిగితే కనుక చర్యలు చాలా కఠినంగా తీసుకోబడునని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్ళిపోయింది. దానికి ఒక టైం కూడా వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ లోపల మీరు ఇవన్నీ సరిచేయండి, ఇవన్నీ సరిచేయకపోతే కనుక తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఇచ్చెళ్ళింది. ప్రత్యేకించి 8 జిల్లాల్లో, కొత్త జిల్లాలు 8 ఏదైతే ఏర్పాటు చేసినటువంటి వాటిల్లో 8 జిల్లాల్లో అవకతవకలు జరిగినట్టు ప్రత్యేకించి ఎన్నికల కమిషన్ కూడా గుర్తించింది. ఆ మేరకు వాళ్ళు కూడా కొన్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి 8 మంది కలెక్టర్లకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉంటే 8 జిల్లాలో సంబంధించిన కలెక్టర్లకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. అయితే దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఎన్నికల రాష్ట్ర అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ కోర్టులో పోరాడుతూ ఉన్నారు. చాలా దారుణం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. బల్క్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లు తీసేస్తున్నారు. పైగా దానికోసం ప్రభుత్వం సొమ్మునే ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఓటర్ల ప్రొఫైలింగ్ అనేది చేస్తున్నారు. రామ్ ఇన్ఫోటెక్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అది ఇప్పుడు దుర్వినియోగం చేస్తుంది. అది హైదరాబాద్ బేస్ చేసుకుని ఉంది. వారి డొమైన్ నుంచి బల్క్గా ఫామ్ 7లు వెళ్ళాయి. సో ఫామ్ 7లు పంపించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను కొన్ని లక్షల మందిని తీసేశారు, సానుభూతి పరుల ఓట్లు అని చెప్పి ఆయన ఆల్రెడీ పోరాడుతున్నారు. కంప్లైంట్ కూడా చేశారు ఎన్నికల కమిషన్కి. అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఇది ఎలా జరిగింది? గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారు కదా, సచివాలయ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కొందరు, అలాగే వాలంటీర్లు కొందరు, వీళ్ళ ద్వారా మొత్తం ప్రొఫైల్ తీసుకొని ప్రొఫైలింగ్ చేశారు. అంటే వాలంటీర్కి ఎలా తెలుసు? వాళ్ళకి ఉండేది ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు. ఆ 50 కుటుంబాల్లో పర్యవేక్షణ అంతా ఆ వాలంటీర్ చూస్తూ ఉంటాడు. సో ఆ కుటుంబంలో ఆ 50 కుటుంబాల్లో ఎవరెవరు ఏ పార్టీ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఈ 4.5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 4.5 ఏళ్ళు అయింది వాళ్ళు అపాయింట్ అయ్యి గౌరవ వేతనం తీసుకుంటూ. వాళ్ళకి ఈ మధ్యకాలంలో 750 రూపాయలు కూడా పెంచారు ప్రభుత్వం వాళ్ళకి. సో ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వారానే చేస్తూ ఉంది. వాళ్ళకి అందుకు గౌరవ వేతనం ప్రభుత్వం నుంచి ఇస్తూ ఉన్నారు. ఈవెన్ లాస్ట్కి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రికను కూడా కొనుగోలు చేసేటువంటి బాధ్యతను కూడా వాళ్ళకే అప్పచెప్పారు. అంటే వాళ్ళే పంపిణీ చేయాలి, వాళ్ళే కొనుగోలు వాళ్ళే బలవంతంగా అయినా సరే వాళ్ళు కొనుగోలు చేయించాలి. లేదా ఈ మధ్యకాలంలో ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఫ్రీగా అయినా కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికి అన్ని ఏళ్ళకి ఫ్రీగా కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలనేది వాలంటీర్ల మీద పెట్టారు.
సో ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తుంది అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తుంది. ప్రత్యర్థి పార్టీలు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లను తీసివేస్తున్నారు, అది కూడా రామ్ ఇన్ఫోటెక్ ద్వారా జరుగుతుంది ఇదంతా కూడా అని చెప్పి చేస్తున్నారు. అంటే పార్టీ పరంగా సేవలు అందిస్తున్నటువంటి ఐపాక్ సంస్థ రామ్ ఇన్ఫోటెక్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. 68 కోట్ల రూపాయలు ఈ మొత్తం వ్యవహారాన్ని చేసినందుకు వాళ్ళకి ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ ధనమే ప్రజాధనమే ఇచ్చి ఈ రామ్ ఇన్ఫోటెక్కి ఈ పని చేయించారనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకే దీన్ని ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, ఎన్నికల కమిషన్కి ఆధారాలు ఇచ్చారు. మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి, కఠినమైన చర్యలు తీసుకోకపోతే కనుక సామాన్యుల ఓట్లు పోతాయి అని చెప్పారు. సో గతంలో అమెరికాలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఓటర్లను ప్రభావితం చేసిందనేటువంటి ఆరోపణలతోటి కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ అనే సంస్థను కూడా మూసేశారు. సో అలాగే ఇప్పుడు రామ్ ఇన్ఫోటెక్ మీద ఐపాక్ సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల ప్రక్రియలో కార్పొరేట్ సంస్థ రామ్ ఇన్ఫోటెక్ అనేది జొరబడింది. అది వ్యక్తుల సమాచారాన్ని, వ్యక్తిగత గోప్యతను, వ్యక్తుల యొక్క సమాచారాన్ని తీసుకొని అనైతికమైనటువంటి పనులు చేస్తుంది. అనైతికమైన పనుల ద్వారా డబ్బులు సంపాదిస్తుంది. మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అని చెప్పేసి వేరు చేసేసి ఓటర్లని ప్రొఫైలింగ్ చేస్తుంది. సో కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆయన ఒక కేసు కూడా వేయటం జరిగింది. కేసు వేయడంతో పాటు ఆయన ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. సో ఈ మొత్తం వ్యవహారం మీద ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్గా పరిశీలిస్తుంది. ఆల్రెడీ వచ్చి వెళ్ళింది కాబట్టి వచ్చి వెళ్ళిన తర్వాత ఒక 8 మంది కలెక్టర్లకు అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఇది సరిచేసుకోకపోతే తీవ్రమైన చర్యలు భవిష్యత్తులో ఉంటాయని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక రకంగా పునరాలోచనలో పడింది. ఇప్పుడు ఎంతమందిని తీసేస్తారు, ఎంతమందిని తీసేయరు అనేది ఒకటి నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా చెప్పిందంటే ఒక్కలకు కూడా అర్హులైనటువంటి వాళ్లకు ఓటు పోవడానికి లేదు. ఇన్ కేస్ పోతే మీ జాబ్ పోతుంది, మీ జాబ్ తీసేస్తామని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అర్హులైన ఐఏఎస్లకి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో ఆ బిఎల్ఓలు లేకపోతే సిబ్బంది ఉంటారు కదా, ఈ ఓట్లు తయారు చేసే జాబితాను తయారు చేసేవాళ్ళు. సో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది, అర్హులైనటువంటి ఏ ఒక్కరికి కూడా ఓటు హక్కు తీసేయడానికి లేదు అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. సో చాలామందికి ఓటు హక్కు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అనేది ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఎన్నికల కమిషన్ ఒక వార్నింగ్ ఇచ్చి ఢిల్లీ వెళ్ళింది. మళ్ళీ చెక్ చేస్తే కనుక ఎన్నికల నాటికి షెడ్యూల్లో వచ్చే నాటికి కనుక చెక్ చేసి అవకతవకలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మరి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వార్నింగ్కి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు సో ఎలా తీసుకుంటారు? లైట్ తీసుకుంటారా, లేదు సీరియస్గా తీసుకొని చాలా డిసిప్లిన్గా ఉంటారా? అసలు ఏంటనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ CS రావు గారు. థ్యాంక్ యూ.